సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు ఏమేం తీసుకెళ్లాలో తెలుసుకుందాం. సాధారణంగా 9 నెలలు నిండిన తర్వాత ప్రసవం కోసం గర్భిణులు ఆసుపత్రిలో చేరుతూ ఉంటారు. ప్రసవం తర్వాత కనీసం 3 నుంచి 5 రోజులు అక్కడే ఉండాల్సి వస్తుంది. ఇలా ఆసుపత్రికి వెళ్ళబోయే ముందు కాబోయే తల్లులు తమ వెంట ఏమేం తీసుకెళ్లాలో ఇప్పుడు చూద్దాం. వైద్యులు సూచించిన ప్రకారం ప్రసవ తేదీ సమీపిస్తుందనగానే ఒక బ్యాగ్ను సిద్ధం చేసుకోవాలి. ఆ బ్యాగ్ పెద్దదిగా, తేలికగా, పట్టుకోవడానికి వీలుగా ఉండాలి. తల్లి బిడ్డలకు అవసరమయ్యే వస్తువులు, దుస్తులు తదితరాలను పొందికగా సర్దడానికి అనువుగా ఉండాలి. వైద్యుల సూచనలతో ఇప్పటి వరకు వాడిన మందుల చీటీలు, ఇతరత్రా చేయించుకున్న వైద్య పరీక్షల రిపోర్టులు, ఎక్స్రేలు, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి సంబంధించి కీలక సమాచారాన్ని తెలిపే పత్రాలను ఒక ఫైల్లో ఉంచాలి. దీనితో పాటు ఆధార్ కార్డ్, ఇన్సూరెన్స్ కార్డులను అడిగిన వెంటనే తీసి చూపించేందుకు వీలుగా బ్యాగ్లో పెట్టాలి. ప్రసవం అయిన తర్వాత ధరించేందుకు వదులుగా ఉండే నూలు దుస్తులు, పొడవాటి చున్నీలు, బాలింత కోసం ప్రత్యేకించిన బట్టలు, తువాళ్లు, లోదుస్తులు, మెటర్నిటీ ప్యాడ్స్ సర్దుకోవాలి. బిడ్డకు పాలిచ్చేటప్పుడు ఒడిలో పెట్టుకోవడానికి మెత్తటి దిండుని తీసుకెళ్లాలి. రోజువారీగా అవసరమయ్యే టూత్ బ్రష్, పేస్ట్, సబ్బులు, షాంపూలు, దువ్వెన, లిప్ బామ్, మసాజ్ ఆయిల్ తదితరాలను ఒక బాక్స్లో పెట్టుకోవాలి. ప్రసవం తర్వాత నడవమని వైద్యులు చెబుతుంటారు. మెత్తగా, సౌకర్యవంతంగా ఉండే చెప్పుల జతను తీసుకెళ్లాలి. పాదాలను వెచ్చగా ఉంచే సాక్స్ కూడా పెట్టుకోవాలి. పుట్టిన బిడ్డకు డైపర్లు అవసరమవుతాయి. వీటితో పాటు పిల్లలకు మాత్రమే ప్రత్యేకించిన ర్యాష్ క్రీమ్ను కూడా బ్యాగ్లో పెట్టుకోవాలి. అలాగే బిడ్డ కోసం 2 జతల దుస్తులు, తలకు క్యాప్, కాళ్లకు సాక్స్, చేతులకు మిటెన్స్, బేబీ వైప్స్ లేదా మెత్తని టవల్స్, బేబీ క్యారియర్ లేదా స్లీపింగ్ బ్యాగ్ తీసుకెళ్లాలి. ప్రసవం తర్వాత ఆకలి ఎక్కువగా ఉంటుంది. తేలికగా జీర్ణమయ్యే చిరుతిళ్ళు, డ్రై ఫ్రూట్స్ లాంటి వాటిని బాక్స్లో పెట్టుకుని తీసుకెళ్లాలి. ఈరోజు మనం ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు ఏమేం తీసుకెళ్లాలో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.